మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టేటువంటి అభియోగాలు కక్షపూరితం. ఇవాళ సభ్య సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళు సొంత ఆస్తుల కోసం ఎప్పుడు పాకులాడలేదు, సొంత పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు. 36 సంవత్సరాలు అయింది ఇప్పటికి రాజీవ్ గాంధీ చనిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం పదవులలో లేదు. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతుంది, వ్యవస్థ కోసం పాటుపడుతుంది. అదేవిధంగా మరి సమాజాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పాటుపడుతుంది. అందరి సమానత్వం కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే అది కేటీఆర్ ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ప్రజలు తాట తీస్తారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. అప్పుడు బాగుంటుంది. ప్రజలు నిజంగా నువ్వేమన్నా మంచి మాట్లాడితే ఇది నిజమే కదా అని అనుకుంటారు. కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్ధానికి పుట్టిన బిడ్డగా మారిపోయినవు, అబద్ధానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు. గోబెల్స్ను మించిన మరి గ్లోబల్ ప్రచారకర్తగా నువ్వు మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద పదే తప్పుడు కూతలు మానుకోవాలని కోరుతా ఉన్నా.